శ్రీమాత్రే నమః. అందరికీ నమస్కారం అండి. కుంభరాశి వారికి నవంబర్ 29, 30 అండ్ డిసెంబర్ 1, 2, 3 తేదీల్లో మీకు జరిగేది తెలిస్తే ఆశ్చర్యపోతారు. నక్కతోక తొక్కినట్లే అదృష్టమనేది పట్టబోతోంది. అలాగే వీడియోని పూర్తిగా చివరిదాకా ఎవరూ లేకుండా ఒంటరిగా కూర్చుని మరి చూడండి. అలా ఒంటరిగా కూర్చొని చూడమని ఎందుకు చెప్పానన్న విషయం మీరు వీడియో పూర్తిగా వింటే మీకు చక్కగా ఆ విషయం అనేది అర్థమవుతుంది. ఎందుకంటే చాలా ముఖ్యమైనటువంటి సమాచారాలు సేకరించి మరీ ఈ వీడియోను మీకు అందజేయటం అనేది జరుగుతుంది. ఎప్పటినుంచో అంటే ఎంతకాలం నుంచో మీకు కొన్ని వీడని చిక్కుముడులతో కూడుకున్నటువంటి ప్రశ్నలకు ఈరోజు సమాధానం అనేది ఈ వీడియోలో దొరకబోతోంది. కాబట్టి ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. అలాగే మన వీడియోకి ఒక్క లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి. ఈ వీడియో చూసే ముందు ఓం నమః శివాయ అని కామెంట్ చేయండి. ఈ కుంభరాశి వాళ్ళకి ఏంటంటే అండి, మనం విన్నట్లయితే మీరు చాలామంది కూడా ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క రకంగా చెబుతూ ఉంటున్నారు. ఒక్కొక్కళ్ళేమో మీకు నక్కతోక తొక్కినట్లే అని, ఒక్కొక్కళ్ళేమో మీకు పట్టిందల్లా కూడా బంగారం అవ్వబోతోందని, అలాగే ఒక్కొక్కళ్ళేమో మీకు అసలు ఇప్పటి నుంచి అసలు బాగోలేదని చెప్పి, ఇలా ఏంటి అని మనం గమనించినట్లయితే చాలామంది కూడా చాలా రకాలుగా చెబుతూ ఉన్నారు. ఈ కుంభరాశి వాళ్ళకి ఏంటంటే అసలు అర్థం కావట్లేదు. అసలు ఎవరేం చెప్తున్నారు, ఎంతమంది చెప్పేవాళ్ళు ఉన్నారు, ఏది నిజం ఏది అబద్ధం అర్థం కావట్లేదు అని చెప్పి వీళ్ళు కూడా అసలు అర్థం కాక ఏది వినటం కూడా పూర్తిగా మానేస్తున్నారు. ఎందుకంటే లెగిసిన దగ్గర నుంచి ఎంతమందో చెబుతూ ఉంటున్నారు. కాబట్టి అలాంటి ప్రశ్నలన్నింటికీ ఈరోజు ఈ వీడియోలో మీకు సమాధానం అనేది దొరకబోతోంది. కుంభరాశి వారిది ఏంటంటే రాశి చక్రంలో 11వ రాశి. ఈ రాశికి అధిపతి శని. వీరికేంటంటే ఈ శని వచ్చేటప్పటికి 3వ దశలో ఉంది. ఇప్పుడు ఈ 3వ దశలో రావటం వల్ల ఏంటంటే నిజం చెప్తున్నానండి, శని ప్రభావం అనేది మీకు కొంతవరకు తగ్గిందని చెప్పేసి చెప్పుకోవచ్చు. అంటే మీకు ఏలినాటి శని అనేది ఉంది. ఏలినాటి శని అంటే 7.5 సంవత్సరాలు పట్టి పీడిస్తుంది. అంటే మన జీవితంలోకి ఊహించని కష్టాలు, ఊహించని సమస్యలు, రకరకాల ఇబ్బందులు, అవమానాలు, ఖర్చులు, అప్పులు పాలైపోవటం, ఇలా ఏంటంటే ఈ ఏలినాటి శని ప్రభావం వలన కొన్ని రకాలైనటువంటి సమస్యలు మన జీవితంలోకి మన ప్రమేయం లేకుండా వచ్చేటటువంటి సమస్యలు వస్తూ ఉంటాయి. అంటే 7.5 సంవత్సరాలు పట్టి పీడిస్తూ ఉంటుంది. ఇప్పుడేంటంటే మీకు గతం ఈ 5 సంవత్సరాల నుంచి మీకు చెప్పాలంటే చాలా రకాలైనటువంటి ఇబ్బందులతో మీరు ఈ ఏలినాటి శని వల్ల చాలా ఫేస్ చేశారని చెప్పుకోవాలి. కానీ ఇప్పుడు ఆ శని ప్రభావం అనేది 3వ దశలోకి వచ్చింది. ఏలినాటి శని చివరి దశ కాబట్టి కష్టానికి తగిన ఫలితం మీకు తప్పక లభిస్తుంది. అంటే ఇంకా సుమారు 1 సంవత్సరం 6 నెలలు అంటే 18 నెలలు ఉంటుంది. ఈ 1.5 సంవత్సరం కూడా 3వ దశలో కనుక రాకపోయినట్లయితే మీరు ఇంకా ఎన్నో రకాలైనటువంటి సమస్యలతో ఇబ్బంది పడాల్సి వచ్చేది. కానీ ఇప్పుడు అలా రావటం వల్ల ఏంటంటే మీకు సమస్యల సంఖ్య అనేది కొంచెం తగ్గిందని చెప్పేసి ఇక్కడ మనం చెప్పుకోవచ్చు. 2025 డిసెంబర్ 1, 2, 3 తేదీల్లో మీరు ఈ ఏలినాటి శని చివరి దశలో ఉంటారు. ఈ దశలో కష్టాలు కొద్దిగా తగ్గి గతంలో పడిన శ్రమకు ఫలితాలు అందుకోవటం ప్రారంభమవుతుంది. ఏలినాటి శని యొక్క చివరి దశ సాధారణంగా మునుపటి దశల కంటే సులభంగా మంచి ఫలితాలను ఇచ్చేదిగా ఉంటుంది. ఎందుకంటే ఇది కుంభరాశివారి యొక్క అదృష్టము. కుంభరాశివారు వ్యక్తిగతంగా చాలా మంచివారు. వీరి యొక్క ఆ మంచితనం వల్ల ఏంటంటే వీరికి శని ప్రభావం అనేది తగ్గి చాలా వరకు కూడా సమస్యల సంఖ్య తగ్గింది అని చెప్పేసి మనం చెప్పుకోవచ్చు. జనం అనుకుంటారండి, శని అంటే ఏదో ఈతి బాధల కోసం మనకేదో నష్టం చేసి వెళ్ళడానికో కష్టాలు తెచ్చిపెట్టడానికో వచ్చింది అని చెప్పేసి చాలామంది కూడా శనిదేవుణ్ణి తిట్టుకుంటూ ఉంటారు. కానీ నిజానికి చెప్పాలంటే శనిదేవుడు చాలా మంచివాడు. ఎవరికైనా చెడ్డ బుద్ధి ఉన్న వాళ్ళకి, అంటే ఎదుటివారి చెడు కోరుకునే వాళ్ళకి, అంటే జనం ఎవరికైనా ఏదైనా ఇబ్బందులు కలగాలి అని అనుకుంటూ ఉంటారు చూడండి, అలాంటి వారిని తప్పక ఇబ్బందులకు గురి చేస్తాడు. కాబట్టి కలలోనైనా సరే మనం ఎవరి చెడును కూడా కోరుకోకూడదు. మనం ఎప్పుడూ కూడా అందరూ మంచిగా ఉండాలి అని చెప్పేసి ఎప్పుడైతే మనం కోరుకుంటూ ఉంటామో అలాంటి వాళ్లను శనిదేవుడు కూడా తప్పక ఆశీర్వదిస్తాడు. అలా కాకుండా ఎప్పుడూ కూడా ఈర్ష్యలు, అసూయలతో, కుళ్ళుతో, ద్వేషంతో ఏంటంటే చాలా వరకు కూడా సమాజం నిండిపోయింది. శనిదేవుడు అలాంటి వారి మీద ఆగ్రహం చూపిస్తాడు. అలాంటి వాళ్ళకి ఏదైనా శిక్ష వెయ్యాలని చెప్పేసి అనుకుంటూ ఉంటాడు. కాబట్టి ఇక్కడ మీరు గమనించాల్సిన విషయం ఏంటంటే ఈ కుంభరాశి వారికి ఇలాంటి ఈర్ష్య, అసూయ, ద్వేషాలనేవి చాలా తక్కువగా ఉంటాయి. అస్సలు లేకుండా ఉండవు అని చెప్పేసి నేను అనను. ఏ మనిషికైనా సరే, భూమి మీద పుట్టిన ప్రతి మనిషికి కూడా కొంచెమైనా స్వార్థము, ఆశ ఇలాంటివి ఉంటాయి, ఉండాలి కూడా. కానీ ఎదుటివారెప్పుడూ కూడా దెబ్బతినాలి, ఎదుటివారు నాశనం అయిపోవాలి, వాళ్ళు చెడిపోవాలి అని చెప్పేసి ఈ కుంభరాశి వారు ఎప్పుడూ కూడా మనసులో కూడా కలలో కూడా ఎవరి చెడునో కూడా కోరుకోరు.
కాబట్టి వీరికి శని ప్రభావం అనేది చాలా వరకు కూడా తగ్గి ఆ శనిదేవుడి యొక్క ఆశీర్వాదం వల్ల వీరి జీవితంలో సమస్యల సంఖ్య అనేది పూర్తిగా తగ్గింది అని చెప్పుకోవచ్చు. అలాగే వీళ్ళు మంచి శుభవార్తలు వినేటటువంటి అవకాశం అనేది కూడా ఉంది. ఇప్పుడు కొంతమందిని మనం గమనించినట్లయితే చాలా పెద్ద కోటీశ్వరులై ఉంటారు, కానీ ఎవరికైనా దానం చెయ్యాలి అనంటే వారికి అస్సలు మనసు అనేది రాదు. పెద్ద కోట్లుంటాయి, పెద్ద పెద్ద కార్లల్లో తిరుగుతూ ఉంటారు, కానీ వారి చేత్తో ఎవరికైనా ₹1 దానం చెయ్యాలన్నా కూడా 1కి 10 సార్లు ఆలోచిస్తూ ఉంటారు. కానీ ఈ కుంభరాశి వారు ఏంటంటే వారికి ఉన్నా లేకపోయినా వారికి ఉన్న దాంట్లో దానం చేస్తారు. అలాగే మితిమీరిన దానం కూడా పనికిరాదు. మితిమీరిన దానం చేయమని చెప్పేసి దేవుడంతటి వాడే చెప్పలేదు. తనకు మాలిన ధర్మం పనికిరాదు అని చెప్పేసి మనకు పెద్ద పెద్ద మహానుభావులు చెప్పటం అనేది జరిగింది. అలా ఈ కుంభరాశి వారు ఏంటంటే వారికి ఉన్న దాంట్లో ఎవరికైనా సరే కాస్త సహాయం చేస్తారు. ఇప్పుడు మనకు ₹1000 ఉన్నాయనుకోండి, ₹1000లో ఒక్క ₹10 మనం ఎవరికైనా దానంగా ఇవ్వటం వలన అందులో మనకు వచ్చే నష్టమేమీ లేదు. అందులో మనకు తగ్గేది కానీ మన కుటుంబానికి తగ్గేది కానీ ఏమీ ఉండదు. అలా ఆ ₹10 దానం ఇవ్వటం వల్ల ఏంటంటే మనకు చాలా వరకు కూడా కలిసి వస్తుంది. ఎప్పుడైనా సరే దానం ఏంటంటే దరిద్రాలను దూరం చేస్తుంది, అలాగే మనకు మూసుకుపోయినటువంటి ధనద్వారాలను తెరుస్తుంది. మన చేత్తో కానీ మన నోటి మాటతో కానీ మనం ఏంటంటే తెలిసి తెలియక కొన్ని రకాలైనటువంటి పాపాలు చేస్తాము. అంటే కావాలని కాదు, తెలియకుండా కొన్ని అలా జరిగిపోతాయి. అలా మన చేత్తో మనం దానం చేయటం వలన అప్పుడప్పుడు చాలా వరకు కూడా పాపాలన్నింటినీ కూడా కడిగేసుకున్న వాళ్ళం అవుతాము. కాబట్టి దానం అనేది చాలా చాలా మంచి పని అని గుర్తుంచుకోండి. కాబట్టి ఈ కుంభరాశి వాళ్ళు మీరు అప్పుడప్పుడు దానం చేస్తూ ఉండండి. ఇలా ఈ కుంభరాశి వారు ఏంటంటే వ్యక్తిగతంగా చాలా మంచివారు, అలాగే వీరికి కష్టాలు కూడా చాలా ఎక్కువ. వీరు చిన్న వయసు నుంచి కూడా కష్టాలతో, సమస్యలతో, అన్ని రకాలైనటువంటి ఎదురు దెబ్బలతో, ఒడిదుడుకులతో కింద పడుతూ పైకి లేస్తూ అలా ఉన్నటువంటి వ్యక్తులుగా వీరిని చెప్పుకోవచ్చు. డబ్బుకు సంబంధించి కూడా చాలా రకాలైనటువంటి అవమానాలు, సమస్యలు ఎన్నో కూడా వీరు జీవితంలో చూశారు. అన్ని రకాలైనటువంటి మనుషులను కూడా చూశారు. అంటే వీరి ఇబ్బందులో ఉన్నప్పుడు ఎవరైతే వీరికి సహాయం చేసిన వాళ్ళని వీరు గమనించారు, ఎవరైతే ఆ టయానికి పక్కకు వెళ్ళిపోయిన వాళ్ళని వీరు గమనించారు. అలా మంచి చెడు వీరికి జీవితం నేర్పినటువంటి పాఠాల కన్నా కూడా మనుషులు నేర్పినటువంటి గుణపాఠాలు అనేవి వీరి జీవితంలో ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి ఇవాళ రోజున వీళ్ళు ఏంటంటే స్టాండర్డ్గా నిలబడ్డారు. ఇవాళ రోజున వీరికి ఎన్ని సమస్యలు వచ్చినా సరే వీరేంటంటే వీరి గుండె ఏదైనా సరే సిద్ధంగా ఉంది. అంటే వీరికి సమస్యల సంఖ్య ఆ దేవుడు అంటే శనిదేవుని యొక్క ఆశీర్వాదం వలన, శనిదేవుని యొక్క అనుగ్రహం వలన వీరికి సమస్యల సంఖ్య అనేది తగ్గింది. ఎందుకంటే మీరు కష్టాలు పడ్డంత వరకు చాలు, ఇక వద్దు. మీ జీవితంలో మీరిప్పటినుంచి మంచి వార్తలే ఎక్కువగా వినబోతున్నారు అనేటటువంటి ఆ ఆశీర్వాదం అనేది వీరికి దక్కింది అని చెప్పేసి మనం చెప్పుకోవచ్చు. సమస్యలు రావని కాదండి, వస్తాయి. మానవునిగా పుట్టిన తర్వాత భూమి మీద ఉన్నటువంటి ప్రతి జీవికి కూడా కష్టమో నష్టమో అనేది ఎవరికీ కూడా లేకుండా ఇంతటితో తుడిచిపెట్టుకుపోయినాయి అన్న ఉద్దేశం ఎవరు ఎప్పుడు కూడా అనుకోవద్దు. బాధలు కష్టాలు ఎవరికైనా ఉంటాయి, ఎంత కోటీశ్వరులకైనా ఉంటాయి, ఎంత చెట్టు కింద ఉండేవాడికైనా ఉంటాయి. ఇలా సమస్యలనేవి కాస్తో కూస్తో ఉంటాయి. కానీ మీకేంటంటే ఆ దేవుడి యొక్క అంటే శనిదేవుని యొక్క ఆశీర్వాదం వలన ఆ సమస్యల సంఖ్య అనేది తగ్గుతుంది. అంటే ఇప్పుడు 100 సమస్యలు వచ్చాయి అనుకోండి, ఆ దేవుడి యొక్క ఆశీర్వాదం వల్ల మీకు అవి 100 కాస్త 10 సమస్యలుగానే మారుతాయి. 10 సమస్యల వరకు మీకు ఉంటాయి అంటే ఆ 90కి వెళ్ళిపోయినట్లేగా. అలా దాన్ని బట్టి మనం మాట్లాడుకోవాలి. ఇలా మీకు చాలా వరకు కూడా ఆ దైవానుగ్రహం అనేది పుష్కలంగా ఉంది. మీరేంటంటే కాస్త మీ చేత్తో దానాలు చేయటము, కాస్త ఆవుకి ఏదన్నా తినిపించటము, గోమాత పూజ చేసుకోవటము, అంటే గోమాతను తాకి కాస్త పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి కాస్త ఆవుకి ఏదన్నా అరటిపండు పెట్టడము, కాస్త బెల్లము, కొంచెం బియ్యం వేసి పెట్టడము, ఇట్లా అప్పుడప్పుడు అన్నీ ఒకే రోజని కాదు, ఇలా రోజుకొకసారో 2 రోజులకొకసారో లేకపోతే శుక్రవారం పూటో ఇలాంటివి మీరు చేయటం వల్ల ఏంటంటే ఇంకా మీకు బాగా కలిసి రావడానికి అవకాశం అనేది ఉంటుంది. అట్లాగే మీరు సోమవారం రోజు మీకు దగ్గరలో శివాలయం ఉంటే శివుడి గుడికి వెళ్ళి చక్కగా శివాలయంలో పూజ చేసుకోవటము. శివుడు అభిషేక ప్రియుడు కాబట్టి ఆ ఒక్క చెంబుడు నీళ్లతో మీరు అభిషేకం చేసేసి నమస్కారం చేసుకోవటము, కాస్త విభూదిని నుదుటిన పెట్టుకుంటా ఉండటము, అలాగే కాస్త ఆ విభూదిని స్నానం చేసేటటువంటి నీటిలో కలుపుకొని సోమవారం నాడు ఆ నీటితో స్నానం చేయటం వలన మీకు ఇంకా ఏదన్నా దోషాలు కానీ శాపాలు కానీ సమస్యలు కానీ ఉంటే ఆ శివుడి యొక్క ఆశీర్వాదంతో మీకు పూర్తిగా తగ్గేటటువంటి అవకాశం అనేది ఉంటుంది. అలాగే ఈ కుంభరాశిలో ఉన్నటువంటి విద్యార్థులకి చాలా చక్కగా కష్టపడి చదివారు. పోటీ పరీక్షల్లో వీరి యొక్క కష్టానికి తగ్గట్లుగా మంచి మార్కులతో పాస్ అవుతారు. అది చూసి ఇంట్లో
తల్లిదండ్రులు కూడా చాలా వరకు కూడా సంతోషపడటం అనేది జరుగుతుంది. అలాగే మీరు బిజినెస్ పరంగా ఏదైతే చేస్తారో ఆ బిజినెస్లో మీకు బాగా కలిసి వచ్చేటటువంటి అవకాశం అనేది ఉంటుంది. అంటే అదొక జాబ్ అవ్వచ్చు, ఒక బిజినెస్ అవ్వచ్చు. ఇట్లా మీరు చిన్న కూలీ పని అయినా సరే మీకు అందులో కలిసి రావడానికి అవకాశం అనేది ఉంటుంది. అలాగే ఈ 5 రోజులు కూడా మీరు బాగా బిజీగా ఉంటారు. చాలా వరకు కూడా 90% బిజీగా ఉంటారు. అనుకోని సమస్యలనే వచ్చినా కానీ ఆ సమస్యల ప్రభావం అనేది తగ్గి మీరు సంతోషంగా ఉండేటటువంటి అవకాశం అనేది ఉంటుంది. ఎందుకంటే చాలామంది చాలా రకాలుగా చెప్తూ ఉంటారు, కానీ ఎప్పుడైనా సరే మనిషికి ఉండాల్సింది జీవితంలో ధైర్యము, నమ్మకము. అవి ఉన్నప్పుడు ఎంతమంది ఎన్ని చేసినా, ఎంతమంది మనల్ని ఇబ్బంది పెట్టాలని చూసినా కూడా ఏది కూడా సమస్యలు కానీ మనుషులు కానీ ఎటువంటి సమస్యలైనా కూడా మనల్ని డిస్టర్బ్ చేయలేవు. ఇదొక్కటి మాత్రం మీరు గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే మీరు జీవితంలో చాలా వరకు కూడా అనుభవాలు, మనుషులు నేర్పిన పాఠాల వల్ల మీరు మనుషుల్ని చూసి ఫేస్ రీడింగ్ చేయగలిగినటువంటి శక్తి కూడా ఉంది. కాబట్టి జనాలతో మీరు కాస్త తక్కువగా ఉండండి. అంటే తక్కువగా మాట్లాడండి, మాటలు ఎక్కువగా మాట్లాడద్దు. అతి చనువుగా ఉండడం, అతిగా మాట్లాడటం ఏంటంటే అనర్థాలకు దారితీస్తుంది. కాబట్టి అలా ఎక్కువగా మాట్లాడి లేనిపోని సమస్యల్లో చిక్కుకోవద్దు. అలాగే ఫ్రెండ్స్ అని వాళ్ళని వీళ్ళని ప్రతి పర్సనల్ విషయాల్ని కూడా వారితో చెప్పుకోవద్దు. ఇప్పుడు ఇళ్లలో ఉన్న వాళ్ళకే కాసేపటికి మైండు, బుద్ధులు ఎలా మారుతున్నాయో తెలియనటువంటి ఈ రోజుల్లో బయట వాళ్ళకు మనం ప్రతీదీ చెప్పుకుంటే ఏంటంటే ఎప్పుడు మీకు ఏ చెడు వస్తుందో అని భయపడే కన్నా ఎదుటి వాళ్లకు మీ పర్సనల్ విషయాలు చెప్పుకోమాకండి. వాళ్ళు మీకు నష్టం కలిగించే అవకాశం అనేది ఉంటుంది. కాబట్టి మీ కష్టాలను, నష్టాలను, ఇబ్బందులను, మీ బాధలను భగవంతునికి చెప్పుకోండి. అంతేకాని మనుషులకి ఎవరికి చెప్పుకోవద్దు. వాళ్ళు మనుషులే, మనం మనుషులమే. కాబట్టి ఏ మనిషి కూడా మన బాధను తీర్చడు. కాబట్టి ఇలా ఉండండి. అలాగే మీకు ఎవరైతే సహాయం చేస్తున్నారో అలాంటి వారు ఏదన్నా ఇబ్బందుల్లో ఉంటే మాత్రం తప్పకుండా మీకు చేతనైనటువంటి సహాయం చేయడానికి ముందుండండి. అలా కాకుండా వాళ్ళేదో స్వార్థంతో చేశారు అని చెప్పేసి, అంటే వాళ్ళ కొంతమందికి ఏంటంటే డబ్బు రాగానే కొంచెం స్వార్థం అనేది ఏర్పడుతుంది. అలా కాకుండా గతంలో మనల్ని ఎవరైతే ఇబ్బంది పెట్టున్నారో వాళ్ళకు కూడా అప్పుడు మనకు అదే ఫీలింగ్ వచ్చింది కదా, వీళ్ళు ఎంత సెల్ఫిష్గా ఉన్నారు, కాస్త కూడా సహాయం చేయలేదు అని చెప్పేసి. అట్లాగే మిమ్మల్ని కూడా వాళ్ళు అనుకునేటటువంటి అవకాశం అనేది ఉంటుంది. కాబట్టి కాస్త సహాయం అనేది చేయండి. దానివల్ల మీకు బాగా కలిసి రావడానికి అవకాశం అనేది ఉంటుంది. ఇంకా కోపం ఏదన్నా ఉంటే కొంచెం తగ్గించుకోండి మీరు. ఎందుకంటే మీ కోపం వల్ల మీ ఇంట్లో వారే మీకు శత్రువులుగా మారేటటువంటి అవకాశం అనేది ఉంటుంది. కాబట్టి కాస్త మీ కోపాన్ని అలుపులో ఉంచుకోవటం వల్ల మీకు ఇంకా బాగా కలిసి రావడానికి అవకాశం అనేది ఉంటుంది. కాస్త ఆరోగ్యాన్ని కూడా మీకు దృష్టిలో ఉంచుకోండి. చిన్న చిన్న అనారోగ్య సమస్యలు వస్తున్నాయి. ఇలా ఈ కుంభరాశి వారికి ఏంటంటే మీకు ఈ 1.5 సంవత్సరాలు అంటే 18 నెలల పాటు దిగులు అనేది లేదండి. తర్వాత కూడా మీకు జీవితంలో సమస్యలు అనేవి చాలా వరకు కూడా తగ్గిపోతాయని చెప్పేసి మనం చెప్పుకోవచ్చు. డబ్బుకు సంబంధించిన సమస్యలు కూడా మీకు చాలా వరకు తగ్గినాయి. మీకు ఎక్కడైనా డబ్బులు రావాల్సి ఉన్నా కూడా అవి కూడా మీ చేతికి అందేటటువంటి అవకాశం అనేది ఉంది. అలాగే డబ్బులు సంబంధించిన సమస్యలు అంటే కొంతమంది అనుకుంటారు, అంటే డబ్బులు మాకు లక్షలు వస్తాయా, కోట్లు వస్తాయని. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, కోటీశ్వరుడికి కోట్లు ఉండొచ్చు, కానీ మధ్యతరగతి వాడికి అవ్వచ్చు, ఇంకా అంతకన్నా దిగువ స్థాయిలో ఉన్న వారికి ఏంటంటే వారి కుటుంబంలో లోటు అనేది లేకుండా, అప్పు అనేది లేకుండా జరుపుకోగలిగితే వాళ్లే నిజమైనటువంటి కోటీశ్వరులు. మనశ్శాంతి, ప్రేమ, అభిమానాలు, ఆరోగ్యము ఇలాంటివి ఉండటమే నిజమైనటువంటి కోటీశ్వరుల యొక్క లక్షణాలు. కాబట్టి అన్నింటికన్నా మహాభాగ్యం ఏంటంటే ఆరోగ్యం. అలాగే మనల్ని అర్థం చేసుకునే వాళ్ళు ఉండటము, ఇలాంటివి నిజమైనటువంటి అదృష్టాలు. డబ్బు ఒక్కటుంటేనే జీవితంలో సంతోషం అనేది ఉండదు. డబ్బుకు మించినటువంటి ఆరోగ్యము, అర్థం చేసుకునే వాళ్ళు ఉండటము, ప్రేమలు ఉండటము, ఇవి నిజమైనటువంటి ఆస్తులు. లేని వాళ్ళకి అదొక్కటి గుర్తుపెట్టుకోండి. కాబట్టి మీకైతే మాత్రం పట్టిందల్లా బంగారం అవుతుందండి. మీరు చక్కగా మంచిగా శుభవార్తలు వినేటటువంటి అవకాశం అనేది ఉంటుంది. మనశ్శాంతి ఉంటుంది. ఈ 5 రోజులు కాస్త బిజీగా ఉంటారు, కానీ కాస్త మీ ఆరోగ్యం మీదైతే దృష్టి అనేది ఉంచండి. అర్థమైంది కదండి కుంభరాశి వాళ్ళకి ఏంటి అనేది. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే మా కొత్త వీడియోస్ మీకు వెంటనే చేరాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ధన్యవాదములు.